వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ నువ్వుంటే నా జతక 53వ భాగాన్ని వినేద్దాం. శ్రీ ఫ్రెష్ అయి తలకి టవల్ చుట్టుకుని బయటకు వస్తుంది. అద్దం ముందు నిలబడి తన తలను తుడుచుకుంటూ ఉండగా బెడ్ మీద ఏదో బాక్స్ ఉండడం చూస్తుంది. శ్రీ దాని దగ్గరికి వెళ్ళి, ఏంటబ్బా ఇది, నేను వెళ్ళే ముందు ఇది ఇక్కడ లేదు కదా అని అనుకుంటూ ఆ బాక్స్ని ఓపెన్ చేస్తుంది. శ్రీ అందులో ఉన్నది చూసి కొంచెం షాక్ అవుతుంది. అందులో ఒక వైట్ కలర్ ల్యాప్టాప్ ఉంటుంది. శ్రీ దాన్ని తీసుకుని ఓపెన్ చేస్తుంది. స్క్రీన్ మీద రుద్ర శ్రీ నవ్వుతూ ఒకరినొకరిని పట్టుకొని ఉన్న ఫోటో ఉంటుంది. ఆమె నవ్వుకుంటూ, నా మొగుడు మామూలుడు కాదు, ఎంతైనా గొప్ప బిజినెస్ మ్యాన్ కదా, ఆ మాత్రం ఫాస్ట్ ఉండాలే అని అనుకుంటూ ల్యాప్టాప్ అంతా ఒకసారి చూస్తూ తన ఫైల్స్ అన్నీ మెయిల్ ద్వారా ఎక్కించుకుని చూసుకుంటూ ఉంటుంది. ఇంతలో రుద్ర వెనక నుంచి వచ్చి శ్రీని హగ్ చేసుకుంటాడు. ఆమె వెంటనే ల్యాప్టాప్ క్లోజ్ చేస్తుంది. రుద్ర నవ్వుతూ, ఏంటి మేడం, కొత్త ల్యాప్టాప్ నచ్చిందా అని అడుగుతాడు. శ్రీ రుద్ర వైపు తిరిగి రుద్ర నుదుటి మీద గట్టిగా ముద్దు పెట్టి, ఇంత నచ్చింది అంటుంది. రుద్ర నవ్వి శ్రీకి ముద్దు పెడతాడు. శ్రీ రుద్ర గుండెల్లో ఒదిగిపోతూ థ్యాంక్స్ కేకే అంటుంది. రుద్ర నవ్వుతూ శ్రీని గట్టిగా పట్టుకుంటాడు. అలా వాళ్ళు ఉండగా ఇందులో శ్రీకి ఫోన్ వస్తుంది. రుద్ర కోపంగా, ఇది కూడా ఇప్పుడే రావాలా అని విసుక్కుంటాడు. ఆమె నవ్వుతూ రుద్రాన్ని వదిలి వెళ్ళి ఫోన్ చూస్తుంది. అందులో అజయ్ కాలింగ్ అని ఉండడంతో ఎత్తి మాట్లాడుతూ రుద్రాన్ని చూస్తుంది. రుద్ర ఇంకా ఏమీ చేయలేక శ్రీకి ఇచ్చిన ల్యాప్టాప్ ఎలా ఉందో చూద్దామని దాన్ని తీసుకుని ఓపెన్ చేయబోతుండగా శ్రీ వెంటనే వచ్చి రుద్ర చేతిలో ఉన్న ల్యాప్టాప్ లాగేసుకుంటుంది. రుద్ర కొంచెం షాక్ అయి శ్రీని చూస్తాడు. ఆమె తడబడుతూ, నా ల్యాప్టాప్తో మీకేం పని, మీరెందుకు చూస్తున్నారు అంటుంది. రుద్ర అయోమయంగా, చూస్తే తప్పేంటి అంటాడు. మీరు నాది చూడకూడదు, నేను ఒప్పుకోను అంటుంది. రుద్ర కోపంగా, అదే ఎందుకు అని అంటున్నాను అంటాడు. శ్రీకి ఏం చెప్పాలో తెలియక అది అది అని నాంచుతూ ఉంటుంది. రుద్ర కోపంగా, అదే చెప్పు, నేనెందుకు చూడకూడదు, ఏముంది అందులో అని శ్రీ చేతిలో ఉన్న ల్యాప్టాప్ తీసుకోబోతుండగా శ్రీ రుద్రాకి దొరకకుండా వెనక్కి వెళ్తూ ఉంటుంది. శ్రీ మనసులో, అమ్మో, ఇప్పుడు గనక నేను తప్పించుకోకపోతే మొత్తం కూపి అంతా లాగుతాడు, అప్పుడు కేకే చేతిలో నా పని అవుట్. నోనో, అలా అవ్వకూడదు. శ్రీ ఏదో ఒకటి చెప్పి ఎస్కేప్ అవ్వే, లేకపోతే డేంజర్తో డాష్ ఇవ్వాల్సి వస్తుంది అని అనుకుంటూ ఉంటుంది. రుద్ర శ్రీని పట్టుకుని ల్యాప్టాప్ తీసుకోబోతుండగా శ్రీ రుద్రాన్ని తోసేసి కోపంగా, ఎందుకు తీసుకుంటారు, దీన్ని కూడా పగలకొడదామనుకుంటున్నారా, నేను మీకు ఆ ఛాన్స్ ఇంకివ్వను, మీకు ఇంకో ల్యాప్టాప్ తెచ్చే ఓపిక ఉన్నా నేనివ్వను, దీన్ని మీరు ముట్టుకోవడానికి వీల్లేదు అని రుద్రాన్ని చూస్తుంది. రుద్ర అనుమానంగా శ్రీనే చూస్తూ ఉంటాడు. శ్రీ భయాన్ని లోపల దాచేసి, ఎందుకు అలా చూస్తున్నారు అంటుంది. రుద్ర అనుమానంగా, నువ్వు నా దగ్గర ఏదో దాస్తున్నావని నాకు కనిపిస్తుంది టీకే అంటాడు. శ్రీ తడబడుతూ, నేనేం దాయడం లేదే అంటుంది. రుద్ర శ్రీ దగ్గరికి వచ్చి, ఏమీ దాయినప్పుడు ఎందుకు ఇది ఇవ్వడం లేదు అని ల్యాప్టాప్ తీసుకోబోతుండగా డోర్ కొట్టిన శబ్దం వినిపించడంతో రుద్ర ఆగిపోతాడు. శ్రీ ఊపిరి పీల్చుకుంటూ, దేవుడా బతికించావు అని మనసులోనే దేవుణ్ణి మొక్కుకుంటుంది. రుద్ర వెళ్ళి డోర్ ఓపెన్ చేస్తాడు. పని వాళ్ళు వచ్చుంటారు. అయ్యగారు పిలుస్తున్నారు బాబు అంటారు. రుద్ర సరే అని చెప్పి శ్రీని చూసి, త్వరగా రెడీ అయ్యిరా టీకే అని చెప్పి వెళ్ళిపోతాడు. రుద్ర వెళ్ళగానే శ్రీ బెడ్ మీద కూలబడి, బాబోయ్ బతికిపోయాను, లేకపోతే ఈరోజు కేకే చేతిలో అయిపోయేదాన్ని అని ల్యాప్టాప్ ఓపెన్ చేసి వర్క్ చూసుకుని రెడీ అవుతుంది. శ్రీ రెడీ అయి కిందికి వస్తుంది. హాల్లో రుద్ర చక్రధర్ గారు మాట్లాడుకుంటూ ఉంటారు. శ్రీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి రుద్ర పక్కన కూర్చుంటూ, ఏంటి పొద్దున్నే డిస్కషన్ పెట్టారు అని అంటుంది. చక్రధర్ నవ్వుతూ, ఏం లేదు తల్లి, కాన్ఫరెన్స్కి కావాల్సింది మాట్లాడుకుంటున్నాం. అవును శ్రీ, నువ్వు డెమోకి ప్రిపేర్ అవుతున్నావా అంటాడు. శ్రీ నవ్వుతూ, హా మావయ్య, నేను ప్రిపేర్ అవుతున్నాను అంటుంది. జాగ్రత్త తల్లి, నువ్వు ఇచ్చే ప్రజెంటేషన్ వల్లే మన ప్రాజెక్ట్ సక్సెస్ అయ్యి ఫస్ట్ ప్లేస్కి వస్తుంది, అంతా నీ మీదే ఉంది తల్లి అంటాడు. డాడ్, తను అన్నీ హ్యాండిల్ చేస్తుంది, మనం తనకు చెప్పే పనే లేదు డాడ్, అన్నీ తనే చూసుకుంటుంది అంటాడు రుద్ర. అవును కానీ అంటాడు చక్రధర్. మావయ్య, మీరేం భయపడకండి, మీ పేరు నిలబెట్టే బాధ్యత నాది, అన్నీ నేను చూసుకుంటాను సరేనా అంటుంది. చక్రధర్ గారు సంతోషంగా, ఈ మాట చాలు తల్లి అంటారు. రుద్ర టైం చూసి, డాడ్ మాకు టైం అయింది, మ్యారేజ్ అవ్వగానే డైరెక్ట్గా ఆఫీస్కి వచ్చేస్తాం అని అంటాడు. ఏంటి, లేదు మ్యారేజ్ అవ్వగానే కాదు, నాకు పనులున్నాయి అని నాలుక ఖర్చుకుంటుంది శ్రీ. చక్రధర్ గారు రుద్ర శ్రీని వింతగా చూసి ఇద్దరు ఒకేసారి, ఏం పనులున్నాయి అని అంటారు. శ్రీకి ఏం చెప్పాలో తెలియక, అది మరేమో మన అజయ్ ఉన్నాడు కదా, ఉన్నాడు, ఇప్పుడు పెళ్ళి కూడా అయితే, అదే అజయ్ చెప్పాడు నైట్ వరకు ఉండాల్సిందే అని, నేను కూడా వాడిని బాగా ఏడిపించాలి అనుకున్నాను, అందుకే ప్లీజ్ మావయ్య మీరైనా చెప్పండి ప్లీజ్ అంటుంది. శ్రీ అంత ముద్దుగా అడిగేసరికి చక్రధర్ గారు రుద్రాన్ని చూసి, నాన్న
తనకి ఎప్పుడు రావాలనిపిస్తే అప్పుడే తీసుకుని రా సరేనా అంటారు. రుద్ర ఇంకేం చెప్పలేక ఓకే డాడ్ అని అంటాడు. శ్రీ చిన్నపిల్లలా ఎగురుకుంటూ థ్యాంక్ యూ మామయ్య అని చక్రధర్ గారిని పట్టుకుని రుద్రాన్ని చూసి వెళ్దామా అంటుంది. రుద్ర చేయి ముందుకు చాచి మీ ఇష్టం మేడం అంటాడు. శ్రీ నవ్వుతూ రుద్ర చేయి ఇచ్చి చక్రధర్ గారిని చూసి వెళ్ళేస్తాం మామయ్య అని అంటుంది. చక్రధర్ గారు నవ్వుతూ జాగ్రత్తగా వెళ్ళిరండి అని అంటారు. రుద్ర చక్రధర్ గారితో బాయ్ డాడ్ అని చెప్పి శ్రీని తీసుకుని వెళ్ళిపోతాడు. ఆయన వెళ్ళిన వైపే చూస్తూ మీరు ఎప్పుడు ఇలా సంతోషంగా ఉండాలి, మిమ్మల్ని ఎవరు ఏమీ చేయలేరు అని అనుకుంటూ ఆయన కూడా ఆఫీస్కి వెళ్ళిపోతారు. వర్మ ఒక వ్యక్తికి ఒక క్యాసెట్ ఇచ్చి ఇది శ్రీకి ఇవ్వాలి అని చెప్తాడు. ఆ వ్యక్తి దాన్ని తీసుకుని వర్మను చూస్తాడు. వర్మ నవ్వుతూ ఇది చూసి ఆ శ్రీరుద్రాన్ని అసహ్యించుకోవాలి, వాడిని చూస్తేనే దానికి కోపం రావాలి, అది కేవలం ఈ క్యాసెట్ వల్లే అవుతుంది. ఆ శ్రీ ఇది చూసిన తర్వాత రుద్రాన్ని ఏం చేస్తుందో నేను నా కల్లారా చూడాలి, అందుకే దీన్ని నువ్వు దానికి ఇవ్వాలి, ఎట్టి పరిస్థితుల్లో ఇది నేనే ఇచ్చానని దానికి తెలియకూడదు, అర్థమైందా అని అంటాడు. ఆ వ్యక్తి అయ్యింది అని తలూపుతాడు. వర్మ శ్రీ రుద్ర ఫోటోని చూస్తూ ఇప్పుడు వీళ్ళిద్దరూ విడిపోతారు, దాన్ని ఎవరూ మార్చలేరు అని రాక్షసంగా గట్టిగా నవ్వుతాడు. రుద్ర శ్రీ ఇద్దరు కారులో వెళ్తూ ఉంటారు. రుద్ర శ్రీని చూస్తాడు. శ్రీ ఫోన్లో ఏదో ఒకటి చూసుకుంటూ ఉంటుంది. రుద్ర చాలాసేపు చూసినా ఎంతసేపటికి శ్రీ మాట్లాడకపోయేసరికి రుద్రాకి విసిగొచ్చి కోపంగా శ్రీ చేతిలో ఉన్న ఫోన్ తీసుకుని తన పాకెట్లో పెట్టుకుంటాడు. శ్రీ రుద్రాన్ని చూసి కోపంగా ఏంటి కేకే ఇలా చేసావు, నా ఫోన్ నాకు ఇచ్చేయి అని అరుస్తుంది. రుద్ర శ్రీని కోపంగా చూస్తాడు. శ్రీ రుద్ర చూపుకి భయపడి సైలెంట్ అయిపోయి తలదించుకుంటుంది. రుద్ర కోపంగా అసలు నువ్వేం చేస్తున్నావు టీకే, కనీసం నీకైనా అర్థమవుతుందా, ఈ మధ్య ఎప్పుడు చూసినా ఎనీ టైం ఫోన్లోనో ల్యాప్టాప్లోనో ఏదో చూస్తూ ఉన్నావు, పైగా లిమిట్ లేకుండా తింటూ ఉన్నావు, కనీసం రెస్ట్ కూడా సరిగ్గా తీసుకోవడం లేదు, నాతో కూడా టైం స్పెండ్ చేయడం లేదు, ఏం చేస్తున్నావు నువ్వు అసలు, నువ్వు కూడా పట్టించుకోకుండా అంత వర్క్ ఏంటి, అంత మీదకి ఏమొచ్చింది, నువ్వు ఇలాగే చేస్తే బామ్మగారిని తీసుకొస్తాను, అప్పుడు నీ తిక్క కుదురుతుంది అని మాట్లాడేలోపే శ్రీ అందుకుని భయంగా అమ్మమ్మనా, అది కూడా ఇలాంటి టైంలోనా, వద్దొద్దు అస్సలొద్దు, నేను జస్ట్ గేమ్ ఆడుకుంటున్నాను అంతే కేకే, ఈ మాత్రం దానికి అంతలా కోప్పడాలా అని అంటుంది. నువ్వు ఇంకోసారి ఇలా చేస్తే నేను చెప్పినట్టు చేయాల్సి వస్తుంది, జాగ్రత్త అన్నాడు. శ్రీ మూతిని 3 వంకలు తిప్పుతూ అలాగే అని బొంగమూతి పెడుతుంది. రుద్ర శ్రీని చూసి నవ్వుతూ కార్ డ్రైవ్ చేస్తాడు. వీళ్ళిలా వాదులాడుకుంటూ పెళ్లి మండపానికి చేరుకుంటారు. రుద్ర కార్ని పెళ్లి మండపం ముందు ఆపుతాడు. వీళ్ళ కోసం ఎదురు చూస్తున్న దీపు, మను, అశోక్, వంశీలు వచ్చి వీళ్ళని రిసీవ్ చేసుకుంటారు. శ్రీ ఫాస్ట్గా కార్ దిగుతుంది. దీపు, మను, అశోక్ రుద్రాని పలకరించి శ్రీతో పని ఉందని చెప్పి రుద్రాకి మాట్లాడే ఛాన్స్ కూడా ఇవ్వకుండా శ్రీ రుద్ర పాకెట్లో ఉన్న తన ఫోన్ తీసుకుని వంశీని వదిలేసి వెళ్ళిపోతారు. రుద్ర, వంశీలు ఒకరి మొహాలు ఒకరు చూసుకుని భుజాలు ఎగరేసుకుంటారు. రుద్ర అనుమానంగా టీకే నా దగ్గర ఏదో దాస్తుంది మామ అంటాడు. నీకో అలాగే అనిపించిందా, దీపు కూడా నా దగ్గర ఏదో దాస్తుంది మామ అంటాడు వంశీ. ఇద్దరు మొహాలు చూసుకుని అంటే నీది సేమ్ ప్రాబ్లమా అని ఒకేసారి అంటారు. తర్వాత నవ్వుకుని ఇద్దరు కారుకి ఆనుకుని మాట్లాడుకుంటూ ఉంటారు. వీళ్ళంతా కలిసి ఏదో గూడుపుటాని చేస్తున్నట్టున్నారు మామ అంటాడు వంశీ. అవును మామ, నాకు అలాగే అనిపిస్తుంది అంటాడు రుద్ర. ఏంటో మామ, దీపు అయితే ఎనీ టైం వర్క్ చేస్తూనే ఉందిరా, నీది డిజైనింగ్ ఫీల్డ్ కదా అని నేను అడిగితే కొత్తగా ఆఫీస్ వర్క్ నేర్చుకుంటున్నాను, నాకు అడ్డు చెప్తే నీకు విడాకులు ఇచ్చేస్తానని నన్ను బెదిరిస్తుందిరా అంటాడు వంశీ. రుద్ర నవ్వుతూ వీళ్ళు ఏం చేస్తున్నారో ఏమో మామ, కానీ పైగా ఈ మధ్య వీళ్ళు వర్క్ మీద ఎక్కువ దృష్టి పెడుతున్నారు, అది కూడా మన మంచికేలే, సరే అది వదిలే, కానీ నేను చెప్పిన పని ఎంతవరకు వచ్చింది, ఏమైనా తెలిసిందా అంటాడు. అదే పని మీద ఉన్నాను మామ అంటాడు వంశీ. అని వీళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంతలో శ్రీ రుద్రాకి ఫోన్ చేసి లోపలికి రమ్మంటుంది. వంశీ, రుద్రాలు ఇద్దరు శ్రీ దగ్గరికి వెళ్తారు. శ్రీ ఏదో చెప్తూ ఉంటే మను, అశోక్, దీపు, అజయ్, చైత్ర ఎంతో శ్రద్ధగా వింటూ ఉంటారు. వీళ్ళు చాలా సీరియస్ డిస్కషన్లో ఉంటారు. ఇందులో రుద్ర, వంశీ వీళ్ళ దగ్గరికి వస్తారు. శ్రీ వీళ్ళని చూసి చెప్పడం ఆపేస్తుంది. రుద్ర అది గమనించి ఏంటి మేడం చెప్పడం ఆపేశారే, చెప్పండి అని అంటాడు. అందరూ రుద్ర వైపే చూస్తారు. శ్రీ పల్లికిలిస్తూ రుద్రాన్ని చూస్తుంది. ఏంటమ్మా ఇది, పెళ్ళి కావలసిన వాళ్ళని కూడా కూర్చోబెట్టి క్లాస్ చెప్తున్నావు, నీకు ఇదేమైనా బాగుందా అంటాడు వంశీ. అజయ్ నవ్వుతూ అలాంటిదేమీ లేదు బాస్, జస్ట్ డిస్కషన్ చేసుకుంటున్నాం అంతే అంటాడు. చైత్ర రుద్రాన్ని చూసి థ్యాంక్స్ అండి, మీరు వస్తారని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు అంటుంది. రుద్ర శ్రీని చూపిస్తూ మా మేడం చెప్పాక నేను రాకుండా ఎలా ఉంటాను అని నవ్వుతాడు. శ్రీ నవ్వి అజయ్, చైత్రాన్ని చూసి మీకు టైం అయింది వెళ్ళండి అంటుంది. అజయ్ ఓకే అని చైత్రాన్ని తీసుకుని వెళ్ళిపోతాడు. వాళ్ళు వెళ్ళగానే రుద్ర శ్రీ దగ్గరికి వచ్చి
ఏంటి టీకే ఇది, పెళ్లి కావాల్సిన వాళ్ళని కూడా వదలేవా, అంతగా ఏం చెప్తున్నావు అని అంటాడు. శ్రీ నవ్వుతూ, అదేం లేదే, మేము ఊరికే మాట్లాడుకుంటున్నాం అంతే అంతే కదా అని దీపు మను అశోక్లను చూస్తుంది. ముగ్గురు అవును అని తలూపుతారు. వంశీ విసుక్కుంటూ, సరిపోయింది, 3 ఈడియట్స్ లాగా బాగున్నారు, శ్రీ ఏం చెప్తే అన్నిటికీ వంత పడతారు అంటాడు. దీపు కోపంగా, నువ్వు ఇలాగే ఎక్కువ వాగితే నీకు విడాకులు ఇచ్చేస్తా అంటుంది. ఈ విడాకులు ఎవరు కనిపెట్టారా బాబు, ఒసై అవేమన్నా తమలపాకులు అనుకుంటున్నావే, విడాకులే అంటాడు. నీకు చెవుడుగాని వచ్చినా ఏంటి, నేనన్నది కూడా విడాకులే అంటుంది దీపు. మను అశోక్లు వీళ్ళని చూసి నవ్వుకుంటూ ఉంటారు. అబ్బబ్బా ఆపండి మీ గోల, ఎప్పుడు పోట్లాడుతూనే ఉంటారు. దీపు వంశీ ఇద్దరూ సైలెంట్ అయిపోతారు. రుద్ర శ్రీని అనుమానంగానే చూస్తూ ఉంటాడు. శ్రీకి రుద్ర చూపు అర్థమై అందరినీ చూసి, ముహూర్తానికి టైం అయింది, వెళ్దాం పదండి అని అందరినీ తొందర పెడుతుంది. అందరూ అజయ్ చైత్రాల దగ్గరికి వెళ్తారు. అశోక్ వంశీ అజయ్ దగ్గరికి వెళ్తారు. మను దీపు శ్రీ చైత్ర దగ్గరికి వెళ్తూ ఉంటారు. రుద్ర శ్రీ వెనక వస్తుంటే శ్రీ రుద్ర నాపి తమరెక్కడికి అంటుంది. రుద్ర నవ్వి, తమరెక్కడికి వెళ్తే మేము అక్కడికే అంటాడు. శ్రీ రుద్రాని తోసి, తమరు వెళ్లాల్సింది పెళ్లి కొడుకు గదికి, పెళ్లి కూతురు గదికి కాదు అంటుంది. రుద్ర నవ్వుకుంటూ, తప్పుతుందా, తమరి ఆజ్ఞ అని అజయ్ దగ్గరికి వెళ్తాడు. శ్రీ రుద్ర వెళ్ళిన వైపే చూస్తూ మనసులో నవ్వుకుంటూ చైత్ర దగ్గరికి వెళ్ళబోతుండగా ఎవరో ఒక అతను వచ్చి శ్రీకి ఒక కవర్ ఇస్తాడు. శ్రీ దాన్ని తీసుకుని అది ఏంటో అని అడిగేలోపే అతను ఫాస్ట్గా వెళ్ళిపోతాడు. శ్రీ అతను వెళ్ళిన వైపే చూస్తూ ఆ కవర్ని చూసి, ఏంటిది, ఎవరతను, ఇది నాకెందుకు ఇచ్చాడు, ఇందులో ఏముంది అని అనుకుంటూ ఆ కవర్ని ఓపెన్ చేస్తుంది. అందులో ఒక క్యాసెట్ ఉండి దాని మీద నీ శ్రేయోభిలాషి అని ఉంటుంది. శ్రీ అయోమయంగా చూసి, ఈ క్యాసెట్ ఏంటి, ఈ శ్రేయోభిలాషి ఎవరు అని తనలోని తనకే ప్రశ్నలు వేసుకుంటూ దాన్ని చూస్తూ ఉంటుంది. ఇంతలో మను శ్రీని పిలిస్తే దీని గురించి తర్వాత ఆలోచించచ్చులే అనుకుని చైత్ర దగ్గరికి వెళ్తుంది. ఇదంతా దూరం నుండి చూస్తున్న ఒక వ్యక్తి వర్మకు ఫోన్ చేసి, పని అయిపోయింది సార్ అంటాడు. అటుపక్క నుంచి గట్టిగా నవ్వు వినిపిస్తుంది. అజయ్ చైత్రాల పెళ్లి జరుగుతూ ఉంటుంది. శ్రీ రుద్రకి డౌట్ రాకుండా తన పని తను చేసుకుంటూనే అందరితో మాట్లాడుతూ ఉంటుంది. రుద్ర వంశీ చాలా సీరియస్గా ఏదో డిస్కషన్ చేసుకుంటూ ఉంటారు. చైత్ర సిగ్గుపడుతూ వచ్చి పెళ్లిపిట్టల మీద కూర్చుంటుంది. అజయ్ని అందరూ ఆట పట్టిస్తూ ఉంటారు. ఇద్దరూ జీలకర్ర బెల్లం పెట్టుకుంటూ ఉంటారు. శ్రీ రుద్ర పక్కకొచ్చి కూర్చుని రుద్ర చేయి పట్టుకుంటుంది. రుద్ర శ్రీని చూసి, ఏంటి మా, ఏమైంది అని అడుగుతాడు. ఆమె రుద్రాన్ని చూసి నవ్వుతూ, ఏం కాలేదు కేకే, వాళ్ళ ప్లేస్లో మనల్ని ఊహించుకుంటున్నాను అంతే అని అంటుంది. రుద్ర నవ్వుతూ, నీకు అంతగా ఉంటే మన పెళ్లి ఆల్బమ్ చూడొచ్చుగా, ఇంకా వీడియో కూడా అంటాడు. శ్రీ మనసులో కోపంగా, లేదు కేకే, నేను మనది చూడాలి అనుకోవడం లేదు, నాకు ఇష్టం లేకుండా బలవంతంగా జరిగిన సంఘటన అది, నా జీవితంలో నా అనుమతి లేకుండానే జరిగిన శుభకార్యం అది, నేను దాన్ని అస్సలు యాక్సెప్ట్ చేయలేను, ఇప్పుడిప్పుడే దాని గురించి మర్చిపోతున్నాను, అది చూసి మళ్ళీ నేను డిసప్పాయింట్ అవ్వలేను అని అనుకుంటూ ఉంటుంది మనసులో. రుద్ర శ్రీని కదిలించి, ఏం ఆలోచిస్తున్నావు టీకే అని అడుగుతాడు. శ్రీ తేరుకొని తన కోపాన్ని, వస్తున్న బాధని లోపల దాచేసుకుని రుద్రాన్ని చూసి చిన్నగా నవ్వి, ఏం లేదు కేకే అని రుద్ర చేయి పట్టుకుని రుద్ర భుజం మీద తలపెట్టి పెళ్లిని చూస్తూ ఉంటుంది. రుద్ర శ్రీ చేతిని ముద్దు పెట్టుకుని అందరినీ చూస్తూ ఉంటాడు. ముహూర్తం సమయం అవడంతో పంతులు గారు అజయ్ చేతికి తాళిచ్చి కట్టమంటాడు. అజయ్ అది తీసుకుని సంతోషంగా చైత్రాన్ని చూసి చైత్ర మెడలో 3 ముళ్ళు వేస్తాడు. చైత్ర తన మెడలో పడిన తాళిని ఎంతో ప్రేమగా తన చేతుల్లోకి తీసుకుని తన మనసులో ఉన్న ఆనందమంతా తన కళ్ళ నీటిలో బయటికి తెస్తూ ఆ తాళిని కళ్ళకి అద్దుకుని ముద్దు పెట్టుకుంటుంది. అది చూసి శ్రీకి తెలియకుండానే తన మనసులో ఉన్న బాధంతా కన్నీళ్ల రూపంలో తన కళ్ళలో నుంచి బయటకు వస్తాయి. శ్రీ కన్నీళ్లు రుద్ర చేతి మీద పడడంతో రుద్ర శ్రీని చూస్తాడు. శ్రీ వెంటనే తన కళ్ళల్లో వస్తున్న కన్నీటిని తుడుచుకొని రుద్రాన్ని చూసి, ఇక్కడ నాకు బాలేదు కేకే, కొంచెం తలనొప్పి వస్తుంది, నేను వెళ్ళి రెస్ట్ తీసుకుంటాను అని రుద్ర సమాధానం కోసం చూడకుండా అక్కడున్న పెళ్లి కూతురు గదిలోకి వెళ్ళిపోతుంది. రుద్ర శ్రీ వెళ్ళిన వైపే బాధగా చూసి దీపు మనులను పిలిచి శ్రీకి తోడుగా ఉండమని చెప్తాడు. దీపు మనులు రుద్ర ఏదో బాధలో ఉన్నాడని అర్థమై మాట్లాడకుండా శ్రీ దగ్గరికి వెళ్తారు. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో ఈ స్టెప్స్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి, మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.